శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి తులారాశి వారికి 4 గ్రహాలు అష్టమంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి శుభగ్రహం ఆకస్మికంగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాపగ్రహం ఉంటే అనుకోకుండా పాప ఫలితాలు ఆ కారకత్వాల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకంలో అష్టమ భావంలో ఎటువంటి గ్రహాలు లేకుండా ఉండడమే మంచిది. అలాగే గోచారీత్యా కూడా అష్టమంలో గ్రహం ఉన్నప్పుడు ఏదో విధంగా అనుకోకుండా ఒక నష్టాన్నో కష్టాన్నో అది మంచి అవ్వచ్చు చెడవచ్చు కలిగించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం రవి అష్టమ స్థాన సంచారం చేస్తున్నాడు. మరి తులారాశి వారికి రవి బాధకుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. ప్రభుత్వ అధికారుల వల్ల కానీ ప్రభుత్వం వారి వల్ల అధికార హోదా ఉన్నవారి వల్ల అనుకోకుండా మనకి అవమానం జరగవచ్చు, వ్యతిరేక ఫలితాలు కలగవచ్చు. సడన్గా ఏ జిఎస్టీయో ఏ ఇన్కమ్ ట్యాక్సో ఏ ఈడీ రైడో జరగచ్చు. లేదంటే ఏదన్నా చిన్న పొరపాటుకి ఏదన్నా పోలీసులు లాంటి వాళ్ళు మనల్ని వేధించే అవకాశం కూడా ఉండవచ్చు. సో ఏదైనా ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఆరోగ్యపరంగా కూడా సడన్గా అనుకోకుండా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అది వయసుతో నిమిత్తం అయితే లేదు. ఎవరికైనా మరి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండడం కూడా చెప్పుకోదగ్గ సూచన. శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. స్వక్షేత్రగతుడై ఉండడం మంచిదే. కానీ ముఖ్యంగా స్త్రీలతో అనుకోకుండా విరోధం రావచ్చు, అనుకోకుండా వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, ఆశ్చర్యకరంగా వాళ్ళ నుంచి ఫేవర్ కూడా రావచ్చు. ఇంతకాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మిమ్మల్ని విభేదిస్తున్నటువంటి వాళ్ళు సడన్గా మీకు ఫేవర్గా మారచ్చు, మీకే మరి ఆప్యాయంగా ఉండొచ్చు, లేదంటే మీ పార్టీకి జై కొట్టచ్చు. ఆ విధంగా స్త్రీలతో అనుకోకుండా కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉన్నది. గురువు అష్టమ స్థానంలో ఉండడం వలన జాతకుడికి దైవం మీద హఠాత్తుగా నమ్మకం పెరగవచ్చు. సడన్గా ఏంటంటే అప్పటిదాకా షిరిడి సాయిబాబాను కొలుస్తున్నవాడు వేరే దేవుడికి వెళ్ళొచ్చు. వేరే దేవుణ్ణి నమ్ముకున్నవాడు సడన్గా బాబా గారి ఆధీనంలోకి రావచ్చు. అంటే మొత్తం మీద ఏంటంటే దేవుణ్ణి కూడా అనుకోకుండా మార్పు రావచ్చు. భగవంతుడి అనుగ్రహం కూడా మీకు సడన్గా ఏదో విధంగా మీకు కలిగే అవకాశం ఉంటుంది. అది సంతాన రూపంలోన, విద్యా రూపంలోన, ధన రూపంలోన అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మీకు ఒక ఇండికేషన్. ఇక బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇది విద్యార్థులకు ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. వాళ్ళు కోరుకున్నటువంటి సీట్ రాకుండా వేరే బ్రాంచ్లో సీట్ రావచ్చు. అలాగే వేరే బ్రాంచ్లో సీటు ఉన్న వారికి వేరే ఇంకో బ్రాంచ్లోకి మారచ్చు, లేదంటే కాలేజీ మారచ్చు, చదువు రీత్యా అనుకోకుండా ఊరు మారచ్చు. ఇది విద్యార్థుల విషయంలో ఏదో ఒక మార్పు. అది కొంతమందికి ఫేవర్గాను మరికొంతమందికి అన్ఫేవర్గాను ఉండే అవకాశం ఉండదు. ఇక ఏంటంటే మనకి 7వ స్థానంలో కుజుడు వ్యాపార భాగస్తులతో కానీ జీవిత భాగస్వామితో కానీ మీతో నమ్మకంగా ఉన్నటువంటి మీ స్నేహితులతో కానీ మీరు లావాదేవీలు జరుపుతున్నటువంటి వ్యక్తులు, లేదంటే మీరు ఎఫ్ఐఆర్తో ఉన్నటువంటి వాళ్ళతో సడన్గా విభేదాలు రావచ్చు. అంటే విభేదాలు అంటే ఏముండవు, వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ మాట వాళ్ళ ఉద్దేశాలని మీ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఒప్పుకున్నారా, రాజీ పడ్డారా, సరే లేని పక్షంలో అది వేరే విధంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద కొంత తాత్కాలిక విభేదాలు చికాకులు వచ్చే సూచనలు ఉన్నాయి. సో ఇది ఒక ఏదంటే సూచన. ఇక 6వ స్థానంలో రాహు అన్నది బ్రహ్మాండంగా ఎంతసేపు మీ వైపే విజయం ఉంటుంది. ఎంత కష్టపడ్డా, ఎన్ని అవమానాలు పొందినా, ఎన్ని ఇబ్బందులు పొందినా చివరికి సక్సెస్ మీకే వరించే అవకాశం ఉన్నది. అయితే ఏంటంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క సక్సెస్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనందుకు అటువంటి వారిని చేరనివ్వకుండా జాగ్రత్త పడడం మంచిది.
ఐదో స్థానంలో శని భగవానుడు. వివాహ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేరు. అలాగే నిర్ణయమైన వివాహాలను వాయిదా పడే అవకాశం ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మొదలగు వాటిలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం వచ్చే అవకాశం ఉన్నది. అంటే మనం ఇందాక అష్టం భావాన్ని బట్టి పరిశీలిస్తే మీరు తగ్గుతాయనుకున్నటువంటి షేర్లు పెరగవచ్చు, పెరుగుతాయనుకున్న షేర్లు తగ్గవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అనవసర ఖర్చులు పెరుగుతాయి. సో ఏదైనా టైం అంతా కూడా వృధాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కొంతవరకు సత్సంగమో, భగవంతుని కాలక్షేపం, పుణ్యశ్రవణమో, పుణ్యకీర్తనలు వినటం, ఇటువంటి వాటికి ప్రోత్సహించడమో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు ఏదైనా సడన్గా జరిగే సంఘటనలకి తనకి పాజిటివ్గా మార్చుకుంటే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మరి ఒక 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించిన చాలా అనుకూలంగా ఉంటాయి. భూములు, స్థలాలు, భవనాలు వాటి యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శని స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్లో ధనం సులభంగా దొరుకుతూ ఉంటుంది. అంటే బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల. అందువల్ల సాధారణంగా మరి ఈ సమయంలో ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది మంచి స్టార్టింగ్ టైము. అలాగే అయితే మరి కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నా, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇవి గోల్డ్ షాపులు కానీ, శారీస్ సంబంధించిన కానీ, ఈ టైలరింగ్ అంటున్నారు, బ్యూటీ పార్లర్లు అంటున్నారు, ఇది బకెట్ అంటున్నారు, ఇటువంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. శుక్రుడు ఎప్పుడైతే గోచారంలో బలంగా ఉంటాడో అప్పుడు స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలు మంచి పైచేయి ఉంది కాబట్టి వాళ్ళు సొంతంగా ఉపాధి అవకాశాలు పెరుగుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి. అయితే ఒక మంచి విద్యాయోగం ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం విద్యా సంస్థలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ చిన్న స్కూల్ పెట్టుకున్నా, పెద్ద స్కూల్ ఉన్నా, వాళ్ళు రన్ చేసుకున్న వాళ్ళకి గతంలో కన్నా విపరీతంగా మంచి నేమ్ వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అలాగే మెడికల్ రంగం, ముఖ్యంగా రాహు మీనరాశిలో ఉండడం వల్ల ఈ హాస్పిటల్స్, అలాగే మరి మెడికల్ కాలేజీలు, ఈ మెడికల్ సంబంధించింది బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల, ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆ రంగంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ మార్పు అటు హాస్పిటల్స్, మెడికల్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించింది, అది బ్యాంకింగు, స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరన్నా చిన్న ఏదో ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ రంగాల్లో ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే గతంలో మంచి సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, వాళ్ళ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. అలాగే సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం కష్టపడినా కూడా ఏదైనా సక్సెస్ అందరికీ సులభంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నంలోనే విజయం ఉంది. కాబట్టి మరి గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ఆ రాశుల వారు కావచ్చు, ఆ గ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మీ మనసులో ఉన్నది చేద్దాం అనుకున్నది స్టార్ట్ చేయండి. తొందరలోనే మీ ఫలితం పొందే అవకాశం ఉంది. స్వస్తి.